ఫస్ట్ కొంచెం వాము తీసుకోండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసి వాము వేసుకోండి. ఆ తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోండి. వేగిన తర్వాత కొంచెం కారం సరిపడా 3 స్పూన్స్ ఆఫ్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం సరిపోతుంది మనకి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. మనం ఇవన్నీ ఉల్లిపాయల్లోనే వేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు అనేవి ఇలా మిక్స్ చేసుకోండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఉల్లిపాయలు. ఇప్పుడు మన రెసిపీ అయిన చేపల కర్రీ కాబట్టి మనం ఇప్పుడు చేపల్ని వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఇమీడియట్లీగా మనం ఫిషెస్ని వేసుకుంటున్నాం. ఇలా చేపలు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. మొత్తం కారం, ఉప్పు, పసుపు అంతా చేపలకి అంటుకునేలాగా. చాలామంది మ్యాగ్నేట్ చేసుకొని ముందే పెట్టుకుంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అనేది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫిష్. ఇలా ఉండాలన్నమాట. మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. కేజీ ఫిష్కి 50 గ్రామ్స్ చింతపండు రసాన్ని తీసుకున్నాం మనం ఇక్కడ. చూసారా, ఆల్మోస్ట్ మినిమం 30 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేది ఇలాగా మరుగుతుందనమాట. 30 మినిట్స్ వరకు మీరు మూత తీసి ఎలాంటి కదపకండి. ఫిషెస్ వేసి వాటర్ వేసిన తర్వాత ఆ తర్వాత మనం చింతపండు రసాన్ని వేసుకుందాం. మొత్తం చింతపండు రసాన్ని వేసుకున్నాం ఆఫ్టర్ 30 మినిట్స్. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మొత్తం ఇప్పుడు చింతపండు రసాన్ని వేసి మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు మళ్ళీ కదపకండి. మనకి ఫిష్ బాగా ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 30 మినిట్స్ తర్వాత మన కర్రీ బాగా దగ్గరకు వచ్చేసింది, చూసారు కదా. ఇప్పుడు ట్రిక్ ఏంటంటే అందరూ అల్లం పేస్ట్ ఫస్టే వేస్తారు. మనం అల్లం పేస్ట్ అనేది మనం ఆయిల్లో వేయలేదు. ఇప్పుడు అల్లం పేస్ట్ ఇప్పుడు వేసుకుంటున్నాం మనం ఉడికిపోయిన తర్వాత. ఇప్పుడు కలుపుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర. అల్లం పేస్ట్ వేసిన తర్వాత